నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ దస్తగిరి నగర్లో సోమవారం మంత్రి పొంగూరు నారాయణ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంలో ఆక్రమణల వల్ల 45 అడుగుల నుండి 12 నుండి 15 అడుగులకు కుచించుకుపోయిన రోడ్లను ప్రస్తుతం స్థానికుల సహకారంతో 20 అడుగులకు విస్తరిస్తున్నామని, ఈ పనులన్నింటినీ 3 నెలల్లోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పారిశ్రామిక అభివృద్ది మార్గం అని పేర్కొంటూ 2025-26 నాటికి దేశానికి వచ్చే పరిశ్రమల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ఈ అభివృద్ది ప్రక్రియలో సహకరించాలని ఆయన కోరారు. రోడ్డు డ్రైన్ ఇది ఎంతో కాలం పెండింగ్. అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగులు రోడ్డు ఉంది. ఒరిజినల్ గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగులు రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12 కొన్ని దగ్గర 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ నష్టానికి అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్దు సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అది కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తం నా దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్ గా ఇమీడియట్ గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్ గా టెండర్ పిలిచాము. దాన్ని దాదాపు 1,19,00,000తో పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్ని తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళా 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ఫండ్స్ అడగడం జరిగింది. వారు యాక్చువల్గా వీటన్నిటి కూడా డిఫరెంట్ సోర్సెస్లో యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను అందరికీ ఒకటి చెప్పేది, ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఈ ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తూ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మెల్లమెల్లగా ఈరోజు పెంచుతూ వస్తున్నారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అది డెవలప్ కాకుండా ఆదాయం పెరగదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా గత 5 సంవత్సరాలు రాలా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కలవటం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ దగ్గరికి పోవటం, మాట్లాడటం. ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు పోవటం, అనేక ఇండస్ట్రీస్ని ఆఫర్ చేశారు. ఈరోజు 2025-26 సంవత్సరంలో ఈ 1 yearలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీద ఉన్న నమ్మకంతో. ఇవన్నీ ప్రొడక్షన్ తీసుకురావాలంటే కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years కూడా పడతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఇలాంటి ఉద్యోగాలు రావండి, యువతకి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు. సో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జిఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. సో సంక్షేమం డెవలప్ చేయాలంటే ఆదాయం పెరగాల. ఆదాయం పెరగాలంటే ఉన్న ముఖ్య మార్గం జిఎస్టీ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మన రాష్ట్రంలో వాతావరణాన్ని ఆ విధంగా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్ని సమకూరిస్తేనే జరగద్ది. దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందులో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఏదైతే నెల్లూరు సిటీకి చెప్పామో అంతకంటే ఎన్నో రెట్లు చేస్తామని నెల్లూరు ప్రజలందరూ సవినయం.
ఈ రోడ్డు ఈ డ్రైన్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నింది. నారాయణ సారు ఇక వచ్చినప్పుడు చూసి ఈ డ్రైన్ ఇక్కడున్న అక్రమాలు కొంచెం తొలగించి కొంచెం వెడల్పు చేసి రోడ్డు డ్రైన్ వేయిస్తానని చెప్పారు. ఈ రోజు దానికి శంకుస్థాపన కూడా చేశారు. దీనికి నారాయణ సార్ గారికి ఇక్కడ ఉన్న ప్రజలు మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Please subscribe SS News AP.